హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం స్పైసీ ఉల్లి చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. స్పైస్ లవర్స్కి ఇది బాగా నచ్చుతుంది. ఇది చాలా క్విక్ రెసిపీ. చికెన్ చాలా టెండర్గా, సాఫ్ట్గా, జ్యూసీగా ఉంటుంది. బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ట్రై చేయండి. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా చికెన్ తీసుకోవాలి. ఆఖరిన కొద్దిగా నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది రాదు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. ఒక అర స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే పావు టీ స్పూన్ కన్నా కొద్దిగా పసుపు. కంప్లీట్గా ఒక పెద్ద సైజు నిమ్మకాయని పిండుకోండి. గింజలు అన్నవి లేకుండా చూసుకోండి. ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టించి ఒక 10 మినిట్స్ పక్కన మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైం అవసరం పడదు. ఇప్పుడు ఒక వెడల్పుగా మందంగా హెవీ బాటమ్ ప్యాన్ తీసుకోండి. ఇలాంటి రెసిపీస్కి హెవీ బాటమ్డ్ అయితే చాలా చక్కగా కుదురుతుందండి ఈ రెసిపీ. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత చికెన్ని వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఫ్లేమ్ లోలో పెట్టేసుకోండి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ అనేది చాలా టెండర్గా ఉంటుందండి. ఇప్పుడు కాస్త నీళ్ళని ఇంకిపోయాయి కదా, కొద్దిగా దగ్గర పడింది చికెన్. ఇప్పుడు 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి ఇలా కలుపుకుందాము. 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లికి ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. అల్లం వెల్లుల్లి ఫ్రై అయింది కదా. ఇప్పుడు 3 పెద్ద సైజు ఉల్లిపాయలు నేను ఇలా పొడవుగా సన్నగా తరుక్కున్నాను. తరుక్కున్న తర్వాత ఆ ప్లేట్లో ఒక్కసారి చేత్తో ఇలాగా నలిపినట్లయితే విడివిడిగా స్లైసెస్ అయిపోతాయండి. అప్పుడు చక్కగా అవి ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి. గ్రేవీ బేస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఆ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఈ ఆనియన్స్తో కోట్ అయ్యి ఉంటాయి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి అండి, తెల్లవి వేసుకుంటున్నారు. మీరు స్పైసీవి నల్లవి వేసుకున్నట్టయితే 2 వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోండి. ఆ ఆనియన్స్కి తగినంత ఉప్పు వేసుకుంటున్నాము. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందాం. ఈ రెసిపీలో ఏంటంటే పీసెస్ అన్నీ కూడా ఆనియన్తో కోట్ అయ్యి రోటీస్తో తిన్నప్పుడు కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆనియన్స్తో పాటు ఆ ఆనియన్ ఫ్లేవర్స్తో పాటు ఈ చికెన్ కూడా కలిసి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఆనియన్స్ కూడా దగ్గర పడ్డాయి. ఆయిల్ కూడా కాస్త సెపరేట్ అవుతుందండి. పావు టీ స్పూన్ కంటే చాలా తక్కువగా పసుపు ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసుకున్నాం. ఇప్పుడు 1.5 టీ స్పూను కారం వేసుకోవాలి. ఇప్పుడు అర టీ స్పూను జీలకర్ర. ఇప్పుడు 3/4 టీ స్పూను గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. చికెన్ మసాలా ఉంటుంది కదా, అది వేసుకోండి. ఒకసారి జెంటిల్గా కలుపుకోవాలి. ఇలా కుక్ చేయడం వల్ల చికెన్ అనేది చాలా ఫాస్ట్గా టెండర్గా అయిపోతుందండి. సో జెంటిల్గా టాస్ చేసుకోండి దాన్ని. చూసారా కలర్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మన స్పైస్ పౌడర్స్ ఎంత వేసుకున్నామో దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది ఎప్పుడు ఒకటేసారి వేసుకోవద్దండి. మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. నేను మిక్సీ జార్లో ఒక 2 టీ స్పూన్లు ధనియాలు, ఇంత మాత్రం ఎండు కొబ్బరి వేసుకొని పొడి కొట్టుకున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఈ పొడి వేసుకోవాలి. ఇది ఆఖరణ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎండు కొబ్బరి పొడితో ఆ చికెన్ కోట్ అయ్యి తింటున్న ప్రతి పీస్లో కూడా ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. ఆనియన్ ఫ్లేవర్ తెలుస్తుంది, ఈ స్పైసీనెస్ కూడా తెలుస్తుంది. ఇంకొకటి ఆ ఆనియన్లో ఉన్న స్వీట్నెస్కి ఈ స్పైసీనెస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఆనియన్స్లో కూడా కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు అనుకోండి, బాగా పచ్చిగా ఉన్నప్పుడు ఘాటు కూడా ఉంటుంది కదా, ఆ ఘాటు కూడా కలిసి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆఖరణ ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మకాయని పిండుకోవాలి. గింజలు లేకుండా చూసుకోండి. మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఎప్పుడు ప్రోటీన్ తీసుకున్నప్పుడు నిమ్మకాయ పిండుకొని తీసుకుంటే హెల్త్ పరంగా చాలా మంచిదండి. చికెన్లో వేసుకుంటే ఇంకా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. చూసారా ఎంత టెండర్గా అయిపోయిందో. చికెన్ చాలా టెండర్గా ఉంటుందండి. అయిపోయిందండి. ఇంకా ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూసారా నేను ఎలా సర్వ్ చేశాను. రోటీస్తో బాగుంటుందండి. అలాగే
రైస్తో అయితే ఒక రసం కాంబినేషన్తోనూ బాగుంటుంది, యాజ్ ఇట్ ఈస్గా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి రెసిపీ కూడా టిప్స్తో ఉంటాయి కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పరోటాతో సర్వ్ చేశానండి. చూసారా ఎంత టెండర్గా ఉన్నాయో పీసెస్. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.